అందరికీ నమస్కారం. 2024 మార్చి 8వ తేదీన మహాశివరాత్రి రాబోతుంది. హిందువులు జరుపుకునే పండుగలలో మహాశివరాత్రి ఎంతో ప్రత్యేకమైనది. ఈ పండగ ఎంతో పవిత్రమైనది. మాఘమాసంలో బహుళ చతుర్దశి నాడు మహాశివరాత్రి వస్తుంది. ఈరోజు శివుడికి ఎంతో ప్రత్యేకమైనది. ఈ రోజునే ఆ పరమేశ్వరుడు లింగరూపంలో దర్శనమిచ్చాడని పురాణాలు పేర్కొంటున్నాయి. శివుడు లింగోద్భవమూర్తిగా అవతరించడం వెనుక ఒక పురాణ కథ ఉంది. ఒకసారి బ్రహ్మ విష్ణువుల మధ్య మాట పెరిగి తమలో ఎవరు గొప్ప అని తేల్చుకోవాలని అనుకున్నారు. వీరి వాదన తారస్థాయికి చేరుకుంది. ఇద్దరిలో ఎవరు తగ్గలేదు. ఇదంతా చూస్తున్న శివుడు వారికి తన శక్తిని చూపించాలని మాఘ మాస చతుర్దశి నాడు ఇద్దరికీ మధ్య జ్యోతిర్లింగ రూపం దాల్చాడు. బ్రహ్మ విష్ణువులు లింగాకారంలో ఉన్న ఆ శివుడి యొక్క ఆది అంతం తెలుసుకోవాలని విష్ణు వరాహ రూపం ధరించి అడుగు భాగాన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. మరోవైపు బ్రహ్మ హంస రూపాన్ని ధరించి ఆకాశమంతా కూడా తిరుగుతున్నాడు. కానీ వీరిద్దరూ ఎంత ప్రయత్నం చేసినా ఆ లింగం యొక్క ఆది తుది తెలియక చివరికి ఇక లాభం లేదని తెలుసుకొని శివుని వద్దకు వచ్చి మేము నీ శక్తిని తెలుసుకోలేకపోతున్నాము అని అడగగానే శివుడు వారిలో ఎవరు గొప్ప అనే వాదన తగ్గించడానికి నేను ఈ లింగాకారంగా అవతరించాల్సి వచ్చింది అని వారికి నిజరూపంతో వివరించి చెప్తాడు. దానికి బ్రహ్మ విష్ణు శివుడి ఆధిక్యతను గ్రహించి పూజించి ఆ రోజు మహాశివరాత్రి అయినదని పురాణ కథలు. ఈ మహాశివరాత్రి అనేది పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైనది. ఈ మహాశివరాత్రి రోజు పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు. కాదని శివరాత్రి రోజు ఈ పనులు చేస్తే శివుడి అనుగ్రహానికి గురవుతారు. 7 తరాలకు వదలని ఘోర పాపం తగులుతుంది. విపరీతంగా కష్టాలు బాధలు వస్తాయి. ఇక ఆ తర్వాత మిమ్మల్ని కాపాడడం ఎవ్వరి తరం కాదు. ఇక మీరు జీవితాంతం ఏదో ఒక కష్టాన్ని అనుభవిస్తూనే ఉంటారు అని శాస్త్ర పండితులు చెప్తున్నారు. మరి శివరాత్రి రోజు అసలు చేయకూడని ఆ తప్పు పనులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు శివుడి మీద భక్తి ఉన్న వారందరూ కూడా ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. జన్మానుకోస అనే నానుడి మనకు ఉంది. అంటే ఒక మనిషి 100 సంవత్సరాలు జీవిస్తే ఆ 100 సంవత్సరాల మానవ జన్మ సార్థకం కావాలంటే ఒక్క శివరాత్రి పరమేశ్వర ఆరాధన సక్రమంగా చేసి అర్చించి జాగరణ చేసి ఆ మహాశివుని ధ్యానిస్తే జన్మ ధన్యమవుతుందని అర్థం. జన్మలో కేవలం ఒక్కసారి మహాశివరాత్రి రోజు ఉపవాసం జాగరణ చేసి మహాశివుడికి దగ్గరగా ఉంటేనే ఇంత పుణ్యం కలుగుతూ ఉందంటే ఎక్కువసార్లు మహాశివరాత్రి వ్రతాన్ని పాటిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో మీరే అర్థం చేసుకోండి. ముక్తిని ప్రసాదించేది శివరాత్రి. మహాశివరాత్రి చాలా ప్రత్యేకమైనది. అటువంటి రోజు శివ ఆరాధనలో ఇంతకంటే గొప్ప రోజు లేదు. ఇంతటి గొప్ప శివరాత్రి వస్తుంది కాబట్టి ఆ రోజున సద్వినియోగం చేసుకోవాలి. మహాశివరాత్రి రోజు జగత్తంతా కూడా ఉపవాసం ఉండాలి. తప్పకుండా ఉపవాసం ఉండాల్సిందే. ఏమీ తినకుండా ఉండలేని వారు కొన్ని పాలు పండ్లు తీసుకొని ఉపవాసం ఉండాలి. కానీ భోజనం చేయకూడదు, టిఫిన్లు చేయకూడదు. ద్రవ పదార్థాలు మరియు వండని తినాలి. శివరాత్రి రోజు కొన్ని పనులను తప్పకుండా చేయాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరం బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి అత్యంత ప్రాధాన్యంగా పర్వదినంగా చెప్పుకుంటాం. ఉపవాసం, శివార్చన శివరాత్రి నాడు ఆచరించవలసిన ప్రధాన విధులు. శివుడు సమస్త జగత్తును దహించి వేసేందుకు సిద్ధమైన ఆలాహలాన్ని తన గొంతుకలో దాచుకుంటున్న నీలకంఠుడు. మహాధర్మచారికి తమ శరీరంలోని అర్ధభాగం ఇచ్చిన అర్ధనారీశ్వరుడు. తనని యముని భార్య నుంచి రక్షించమని కోరిన భర్త మార్కండేయుని చిరంజీవిగా జీవించమని వరాల్ని ప్రసాదించిన భక్తజన బాంధవుడు. పరమేశ్వరుడి అనుగ్రహం లభించాలి అంటే మహాశివరాత్రి రోజున ఇలా చేసుకోవడం ఉత్తమమైన మార్గం. శివ అను పదానికి మంగళకరం, శుభప్రదం అని అర్థం. కైలాసనాథుడే శివుడే శంకరుడే
లింగంగా ఆవిర్భవించిన రోజే మహాశివరాత్రిగా పరిగణించబడుతుంది. యావత్ ప్రపంచాన్ని నడిపించే ఆ ఈశ్వరుడే మాఘమాస బహుళ చతుర్దశి రోజు అనంత భక్త కోటి కోసం శివలింగంగా ఆవిర్భవించాడని పురాణాలు చెబుతున్నాయి. శివరాత్రి యొక్క మహత్యాన్ని చాటి చెప్పే కథ ఒకటి బాగా ప్రాచుర్యంలో ఉంది. వారణాసిలో ఉండే సుస్వరుడనే బోయవాడు ఒకరోజు అడవిలో తిరుగుతూ దారి తప్పిపోతాడు. చీకటి పడే సమయానికి ఒక బిల్వ వృక్షాన్ని ఆశ్రయంగా చేసుకొని దాని మీద ఎక్కి కూర్చొని ఆకలితో ఆ రోజంతా కూడా నిద్ర లేకుండా జాగరణ చేస్తూ తన రాక కోసం ఎదురు చూసే భార్య బిడ్డలను తలుచుకొని కన్నీటి పర్యంతం అవుతూ ఉంటాడు. ఆ రాత్రి ఏం చెయ్యాలో ఎటు వెళ్ళాలో తెలియక ఆలోచిస్తూ కొమ్మలకున్న ఆకులని ఒక్కొక్కటిగా తెంచి కిందికి పడవేస్తాడు. ఆ ఆకులు నేరుగా వెళ్ళి చెట్టు కింద కొలువై ఉన్న శివలింగం మీద పడతాయి. తెల్లవారగానే ఆ బోయవాడు ఇంటికి చేరుకుంటాడు. కాలాంతంలో అతను మరణించి శివ సాయుధ్యం చేరుకున్నాడు. బోయవాడు అడవిలో దారి తప్పిన రోజు మహాశివరాత్రి అవటం, ఆ రాత్రంతా కూడా భోజనం చేయకుండా జాగరణ చేయడమే కాకుండా తన కన్నీటితో శివలింగానికి అభిషేకం చేసి బిల్వ పత్రాలతో అర్చించటం వల్ల బోయవాడు శివ సాయుధ్యం చేరుకున్నాడు. బోయవాడు శివరాత్రి మహత్యం గురించి తెలియకపోయినా యాదృచ్ఛికంగా జరిగిన పూజా ఫలాన్ని అతను మరణ అనంతరం పొందగలిగాడు. మహాశివరాత్రి రోజు ఉపవాసం జాగరణ ఉండటం హిందువుల సాంప్రదాయం. ఉపవాసం ఉండే ముందు రోజు ఉపవాసం, మరుసటి రోజు మాంసాహారం, గుడ్డు మొదలైనవి తినకూడదు. మద్యపానం చేయకూడదు. ఎలాగూ ఉపవాసం చేస్తున్నాం కదా, ఉదయం లేస్తే ఆకలి తట్టుకోలేం, కష్టమని ఆలస్యంగా లేస్తారు చాలామంది. అలా చేయకూడదు. ఉపవాసం ఉండే రోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలపై నుంచి స్నానం చేసి శివ దర్శనం చేసుకొని శివనామస్మరణతో ఉపవాసం ఉండాలి. రాత్రి వేళలో శివలింగానికి పూజలు చేస్తూ జాగారం చేయాలి. పూజా విధానం, మంత్రాలు తెలియకపోయినప్పటికీ కూడా ఉపవాసం, జాగరణం, బిల్వార్చన, అభిషేకం లాంటి వాటిల్లో పాల్గొంటే చాలు శివ అనుగ్రహం లభిస్తుందని వేద పండితులు చెప్తున్నారు. ఇలా చేస్తే అనుకున్న కార్యాలు జరుగుతాయి. శివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ చేయటం వలన సకల సంపదలు చేకూరుతాయని వారు సూచిస్తున్నారు. శివరాత్రి మొత్తం శివనామంతో ఓం నమ శివాయ అనే పంచాక్షరి మహామంత్ర జపం స్మరణతో జాగరణ మీలో నిక్షిప్తమై ఉన్న అనంతమైన శక్తిని జాగృతం చేస్తుంది. శివరాత్రి మరునాడు ఉదయం శివాలయాన్ని దర్శించి ప్రసాదం తీసుకొని ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస వ్రతం ముగించుకోవాలి. అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య విషయం, శివరాత్రి నాడు ఉపవాసం, జాగరణ చేసిన వారు తరువాత రోజు రాత్రి వరకు కూడా నిద్రించకూడదు. అప్పుడే సంపూర్ణ ఫలం దక్కుతుందని పెద్దలు చెప్తున్నారు. ఒకసారి శివరాత్రి గురించి పరమశివుని పార్వతీదేవి అడిగిన సందర్భంలో శివరాత్రి ఉత్సవం తనకెంతో ఇష్టమని, ఏమీ చేయకుండా ఆ రోజు ఉపవాసం ఉన్నా సరే తాను ఎంతో సంతోషిస్తానని తెలిపాడు. పరమేశ్వరుడు తెలిపిన ప్రకారం పగలంతా నియమనిష్టలతో ఉపవాసం ఉండి రాత్రి 4 జాముల్లోనూ శివలింగానికి అభిషేకం చేయాలి. పంచామృతాలకు తొలుత పాలు, తర్వాత పెరుగు, నెయ్యి, తేనెతో అభిషేకం చేస్తే శివుడికి ప్రీతికరం కలుగుతుంది. మరునాడు వేద బ్రాహ్మణులకు భోజనం వడ్డించిన తర్వాత భుజించి శివరాత్రి వ్రతం పూర్తి చేసుకోవాలి. దీనిని మించిన వ్రతం మరొకటి లేదని స్వయంగా పరమశివుడు తెలిపాడు. శివరాత్రి రోజు చేయవలసిన 2 ప్రధాన విధులు ఏంటంటే, ఒకటి ఉపవాసం, ఇంకొకటి జాగరణ. జాగరణ అంటే మేల్కొని ఉండటం, కళ్ళు తెరిచి ఉండటం. మేల్కోవటం కాదు, అంటే ఆ రోజు రాత్రి నిద్రపోకుండా సినిమాలు చూడటం. చూస్తే అది నిజమైన జాగరణ అవ్వదు. అంతకన్నా మీరు జాగరణ చేయకపోవడమే మంచిది. ఇలా రాత్రి సినిమాలు చూసి జాగరణ అయిపోయింది, పుణ్యం వస్తుంది అనుకుంటే అదంతా కూడా మీ భ్రమే. జాగరణ అంటే శివాలయ సన్నిధిలో ఉండాలి, ఏదైనా మంత్రజపం చేస్తూ ఉండాలి, భజనలు చేస్తూ ఉండాలి, లేదా ఏదైనా
దైవ సంబంధిత ప్రవచనం వినాలి. ఏదైనా సరే ఆ పరమశివుడికి సమీపంలో ధ్యానంతో, శివమంత్రంతో, శివదర్శనంతో ఈ రాత్రంతా కూడా గడపాలి. ఆ మహాశివుడి కథలు వినడం చేయాలి. ఇలా రాత్రంతా గడిపి ఉదయమే లేచి మళ్ళీ శివుడికి అభిషేకం చేసుకొని అప్పుడు ఎవరికైనా సరే భోజనం పెట్టుకోవాలి. లేదా ఒక సద్బ్రాహ్మణుని ఇంటికి పిలుచుకొని అతనికి భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలను ఇచ్చి అప్పుడు శివుడికి నివేదన చేసిన ప్రసాదాన్ని స్వీకరిస్తే అప్పుడు మహాశివరాత్రి అవుతుంది. మహాశివరాత్రి రోజు శివ కళ్యాణ మహోత్సవాన్ని చూసిన భక్తుల సమస్త పాపాలు హరించుకుపోతాయి. కాబట్టి మహాశివరాత్రి రోజు ఈ విధంగా ఉపవాసం జాగరణ చేయండి. ఇలాంటి విషయాలు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. తెలియక పొరపాట్లు చేస్తే ఉపవాసం జాగరణ చేసిన ఫలితం పోతుంది. ఈ మహాశివరాత్రి రోజు గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, వయస్సు పైబడిన వారు ఉపవాసం ఉండకపోయినా తప్పేమీ లేదు. కానీ ఈరోజు పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు, మద్యం జోలికి పోకూడదు. అలాగే మహాశివరాత్రి పూజలు చేసేవారు ఉదయం సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచే సంధ్యా సమయంలో అస్సలు నిద్రించకూడదు. భార్యాభర్తలు సంగమించకూడదు. అంతేకాదు మహాశివరాత్రి రోజు ఎవ్వరితో కూడా గొడవ పడకూడదు. ఇంట్లో భార్యాభర్తలు కూడా వాదనలు అనుకోకూడదు. పిల్లలను తిట్టకూడదు. అలాగే మహాశివరాత్రి రోజు ఏ ఇతర జీవిని హింసించకూడదు. ముఖ్యంగా గోవులను కొట్టకూడదు. మహాశివరాత్రి నాడు ప్రశాంతంగా ఉండాలి. శివనామ స్మరణ చేసుకుంటూ ఉండాలి. అదే విధానంగా మహాశివరాత్రి రోజు స్నానం చేసిన తర్వాత మీ జుట్టును లేదా ఆడవారైతే జడను అలాగే వేసుకోవాలి. దువ్వెన మీ జుట్టులో పెట్టకూడదు. అదే విధానంగా మహాశివరాత్రి రోజు స్నానం చేసేవాళ్ళు సబ్బుతో కానీ ఇతర కెమికల్స్తో కానీ స్నానం చేయకూడదు. ఆ రోజు చిటికెడు పసుపును ముఖానికి రాసుకొని స్నానం చేయాలి. ఆడవారైతే చిటికెడు పసుపును ముఖానికి రాసుకొని స్నానం చేయాలి. మగవారైతే చిటికెడు పసుపును నీళ్ళల్లో వేసుకొని స్నానం చేయాలి. అంతేకాని ఆ రోజు సబ్బుతో స్నానం చేయకూడదు. అలాగే ఈరోజు నెలసరిలో ఉన్న ఆడవాళ్ళు అస్సలు పూజలు చేయకూడదు. చేస్తే పుణ్యం కాదు కదా, పాపం చుట్టుకుంటుంది. ఆ పాపం మిమ్మల్ని 7 తరాల వరకు వెంటాడుతూ ఉంటుంది. అలాగే శివరాత్రి రోజు శివలింగంతో ఎట్టి పరిస్థితుల్లోనూ కుంకుమ వేయకూడదు. కుంకుమను ఎప్పుడు శివుడికి సమర్పించకూడదు. శివుడు చల్లదనాన్ని కోరుకుంటాడు కనుక వేడిని పుట్టించే కుంకుమను శివుడికి ఎప్పుడు సమర్పించకూడదు. శివ పూజలో గంధము, విభూదిని వాడాలి, కుంకుమను వాడవద్దు. అదే విధానంగా మహాశివరాత్రి రోజు చాలామంది బిల్వ దళాలతో శివుణ్ణి పూజిస్తారు. కానీ ఆ బిల్వ పత్రాలను శివరాత్రి రోజు కొయ్యకూడదు. శివుడికి కోపం వస్తుంది. శివరాత్రికి ముందు రోజే బిల్వపత్రాలను కోస్తే తెచ్చుకోవాలి. అలాగే శివరాత్రి పూజలో శివుడికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సంపంగి పూలను కానీ తులసి ఆకులను కానీ సమర్పించకూడదు. లేనిపోని కష్టాలు వస్తాయి. ఇవే శివరాత్రి రోజు చేయకూడని పొరపాట్లు. కాబట్టి అందరూ గుర్తుపెట్టుకొని శివరాత్రి రోజు ఈ తప్పు పనులు చేయకుండా జాగ్రత్త పడండి. లేదంటే శివుడి ఆగ్రహానికి గురి అవుతారు. 7 తరాలకు ఘోర పాపాలను చుట్టుకుంటుంది. తర్వాత మిమ్మల్ని కాపాడడం ఎవరి తరం కాదు. శివుడు అభిషేక ప్రియుడు. శివుడికి కాసిన్ని నీళ్లు పోసినా చాలు సంతోషంతో పొంగిపోతాడు. శివరాత్రి నాడు అందరూ వర్ణ, లింగ, జాతి, కుల భేదం లేకుండా శివుని అర్చించటం వలన, నీటితో లేదా పాలతో అభిషేకించటం వలన సదాశివుడి అనుగ్రహంతో జీవితానికి పట్టిన పీడ తొలగిపోతుంది. మహాశివుడిని అభిషేకాలతో సంతృప్తి పరచడం వలన అనేక దోషాలు నశించి ఆయురారోగ్యాలు, ధనధాన్యాలు సంప్రాప్తిస్తాయి. ఆ కుటుంబానికి తరతరాలకు పాటు సకల శుభాలు అలలారుతూ ఉంటాయి. అంతేకాకుండా మోక్షానికి అవసరమైన అనర్హతను ఇస్తాయని పురాణాలు చెప్తున్నాయి. అసలు శివుడికి అభిషేకం అంటే ఎందుకంత ఇష్టం అని చాలామందికి తెలియదు. క్షీరసాగర మదనం సమయంలో దేవతలు ఒకవైపు నుంచి, రాక్షసులు మరోవైపు నుంచి సముద్రాన్ని చిలుకుతూ ఉండగా ముందుగా హాలాహలం పుట్టింది. ఆ హాలాహలం సర్వాన్ని నాశనం చేస్తూ ఉంటే దేవతలకు, రాక్షసులకు ఏం చేయాలనో పాలుపోలేదు. వెంటనే దేవతలందరూ కూడా త్రిమూర్తుల్లో ఒకరైన పరమశివుడిని వద్దకు వెళ్ళారు. క్షీరసాగర మదనంలో ముందుగా పుట్టిన తినని అగ్రతాంబూలంగా స్వీకరించాలని దేవదానవులు ఆ శివుణ్ణి కోరుతారు. ముందుగా పుట్టింది ఆలాహలం అని గ్రహించిన శివుడు
పక్కనున్న పార్వతీదేవితో సేవించమని అంటావా అని అడుగుతాడు. సకల సృష్టిని కాపాడేందుకు మీరేం చేసినా నాకు సమ్మతమే అని ఆ గౌరీదేవి చెప్పడంతో శివుడు ఆలాహలం సేవించేందుకు ఒప్పుకుంటాడు. వెంటనే క్షీరసాగర మదనం వద్దకు వెళ్ళి ఆలాహలాన్ని తాగి కంఠంలోనే ఉంచుకుంటాడు. అందువలనే శివుడు గరుడకంఠుడు అయ్యాడు. కానీ గరుడం శివునిలో విపరీతమైన వేడిని, తాపాన్ని పుట్టించటం ప్రారంభించింది. దానిని తట్టుకోవడం శివుడి వల్ల కాలేదు. అందుకే క్షీరసాగర మదనంలోని పుట్టిన చంద్రుని తీసుకొని తలపై పెట్టుకున్నాడు. ఆయన వేడి తగ్గకపోవడంతో వల్ల గంగాదేవిని కూడా నెత్తిపై ఉంచుకున్నాడు. అయినా శివుడి తాపం తగ్గలేదు. ఆ తాపం తగ్గడానికి నిత్యం శివలింగాన్ని ప్రజలు అభిషేకిస్తూ తాపాన్ని తగ్గిస్తారు. ఇలా చేయడం వల్ల శివుడి ఇబ్బందిని తగ్గించవచ్చని భక్తుల నమ్మకం. ఇలా ఎవరైతే శివలింగంపై నీటిని లేదా ఇతర ద్రవ్యాలను పోస్తారో వారు శివుడికి హాయిని కలిగించిన వారవుతారు. అలాంటి వారిని ఆ పరమేశ్వరుడు ఎల్లవేళలా కాపాడుతూ భోగభాగ్యాలు కలిగిస్తాడు. అందుకే ఆ మహాశివుడికి ప్రతినిత్యం అభిషేకం చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు కూడా శివరాత్రి రోజు శివుడికి అభిషేకం చేయండి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి శివరాత్రి రోజు ఈ విధానంగా చేయడానికి చూడండి. కాబట్టి